మిర్యాలగూడలో గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా. కమర్షియల్ సిలిండర్లకు బదులు డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్న వైనం. బహిరంగంగానే కొనసాగుతున్న దందా. కనీస చర్యలు చేపట్టని సివిల్ సప్లై అధికారులు. వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిన మిర్యాలగూడలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల దందా జోరుగా సాగుతుంది. టీ స్టాల్స్ మొదలుకొని కర్రీ పాయింట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, బిర్యానీ సెంటర్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ వరకు కమర్షియల్ సిలిండర్లనే వాడాలనే నిబంధన ఉంది. కానీ దీనికి భిన్నంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వ్యాపార సముదాయాల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లని అధికంగా వాడుతున్నారు. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం 2150 రూపాయలు కాగా 15 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర 980 రూపాయలుగా ఉంది. కమర్షియల్ సిలిండర్లకు బదులు డొమెస్టిక్ సిలిండర్లను వాడడం వల్ల 1 కేజీకి 48 రూపాయల వరకు లాభపడుతూ ఒక్కొక్క సిలిండర్పై 912 రూపాయల అక్రమ ఆదాయాన్ని పొందుతున్నారు. సాగర్ రోడ్, ఖమ్మం రోడ్, నల్గొండ రోడ్లో బహిరంగంగానే డొమెస్టిక్ సిలిండర్లను వాడుతున్న సివిల్ సప్లై అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందించే ఉజ్వల పథకం కింద 200 రూపాయల సబ్సిడీ, మిగతా స్కీమ్లకు 46 రూపాయల సబ్సిడీ లభిస్తుంది. కాగా కొందరు గ్యాస్ ఏజెంట్లు సబ్సిడీ ఆశ చూపి తక్కువ వాడక ఉన్న కస్టమర్లతో సిలిండర్లను బుక్ చేయించి బ్లాక్లో అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. పట్టణంలో వందల సంఖ్యలో ఉన్న వ్యాపారస్తుల డొమెస్టిక్ సిలిండర్ల వాడకంతో ప్రతిరోజు లక్షల్లో ప్రభుత్వానికి ఆదాయం గండిపడుతుంది. కాగా నూతన ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఆమోదం తెలపడంతో మరింతగా ప్రభుత్వ ఆదాయం పక్కదారి పట్టే అవకాశం ఉంది. ఇకనైనా అధికారులు స్పందించి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల అక్రమ దందాను అరికడితే ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం చేకూరుతుంది.